స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. గురువుతో చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితమును పండించు దేవా, మా జీవితమును పండించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పొలమరి శెట్టి కుసుమకుమార్, శ్రీమతి ప్రభావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్నాం సరిసా అంతోని రుత్విజ్కు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని జయకాంత్, సన్నీ, స్పందన, అమైరా, సుయేష మార్టిన్, రవికిషోర్, సరిసా రవిశేఖర్, ఉషారాణి మరియు కుటుంబ సభ్యులు ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు. అభిషేక్, అనురాగ్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ ఆత్మీయ ప్రిన్స్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, ఇంతకాలం దేవుడు దీవించి కాపాడినందుకు కృతజ్ఞతగాను రాబోవు కాలంలో దేవుడు తోడుండాలని యేసు తిరుహృదయం పేరిట తుమ్మ మరియ శౌరీలు, చిన్నపురెడ్డి, కవిత కుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ పెంటారెడ్డి జోసఫ్ రాజు, స్పందన దంపతుల 13వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాణీపురం విచారణ ఏరువ శ్రీధర్ రెడ్డి, మాధవి దంపతుల 21వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, బాలస్నేహిత్, కారుణ్య భక్తులకు జ్ఞానం దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఏరువ ఇన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఏరువ షౌరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తన శిష్యులను గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, నీవు పవిత్రుడవు, నేను ఈ లోకంలో ఉండను, ఇక నీ చెంతకు వచ్చుచున్నాను కనుక ఈ శిష్యుల కోసము నేను ప్రార్థించుచున్నాను, మీరు వారిని భద్రంగా చూచుకొనండి అని ప్రభు ప్రార్థిస్తున్నారు. నీవు నాకు వస్తకు వారిని ఒక్కరిని కూడా నేను తృణీకరించలేదు, పోగొట్టుకొనలేదు. కాబట్టి ఇక వారు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు, నేను ఈ లోకం నుంచి నీ చెంతకు వచ్చుచున్నానని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనం ఉన్నాము, కానీ ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. మనము పరలోక పౌరులము, పరలోకానికి సంబంధించిన వారం. కాబట్టి ఈ లోకపరంగా మనం జీవించకుండా పరలోకపరంగా పరిశుద్ధంగా జీవించాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పవిత్ర కార్యం నిర్వహించినప్పుడెల్లను మేము మీ కుమారుని ఉత్థానమును స్మరించుచున్నాము. ఈ దివ్య బలి ప్రభావమున మీ కుమారుని రెండవ ఆగమనందు సకల పునీతులతో కలిసి ఆనందించు భాగ్యమును మాకు ప్రసాదించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని సంరక్షణకు మేము అప్పగించుతున్నాను. ఆయన మేము ఉద్ధరించి తన ప్రజలందరి కొరకై ప్రత్యేకించి ఆశీస్సులను మీకు వసగలడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఆ దినములలో పౌలు ఎఫెసు నగర క్రైస్తవ సంఘపు పెద్దలతో, మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకునిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడు. ఏలైనా మేము మిమ్మలను విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును.
అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండి కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మరల్చుకొను కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవలు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితినని మీరు గుర్తుంచుకొనుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వము కల్పించును. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఇంటిని అని మీకు తెలియదా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవలనని నేను అన్ని విషయములలో మీకు ఆదర్శము ఇచ్చితిని అని పలికెను. సౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వీడుకోలు చూశనగా పౌలును కౌగిలించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు అందరూ కన్నీరు కార్చిరి. మరలా వారు ఎన్నటికీ అతనిని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకదారగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇదే ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. ప్రభు రాజులు కానుకలు తెచ్చడి యెరూషలేములోని నీ మందిరము నుండి నీ బలమును ప్రదర్శింపము. నీవు మా పక్షమున వినియోగించిన శక్తిని మరలా చూపెట్టుము. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. పురాతనమైన ఆకాశము వాహనముపై స్వారీ చేయు ప్రభువును కీర్తింపుడు. అతడు మహానాదముతో గర్జించును, వినుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. ప్రభు బలమును చాటుడు. ఆయన బలము ఇశ్రాయేలులను క్రమ్మి ఉన్నది. అతని శక్తి ఆకాశమున తేజరిల్లుచున్నది. దేవుడు తన మందిరమున ఆశ్చర్యకరుడై ఒప్పును. ఆయన ఇజ్రాయేలు దేవుడు, తన ప్రజలకు శక్తిని బలమును దయచేయవాడు. ఆ దేవునికి స్తుతి కలుగునుగాక. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు. అతనిని కీర్తింపుడు. మనసారా పాడుదము దేవుని గీతము, ఉదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడుదము దేవుని గీతము, ఉదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము.
హల్లెలూయా 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 మనసారా పాడుదము దేవుని గీతము ఉదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము వచనములు 11 నుంచి 19 వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మన వలె వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వానిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని. లేఖమును నెరవేరుటకు ఒక భ్రష్టుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేనిప్పుడు మీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయమును చెప్పుచున్నాను. నేను నీ వాక్కు వారికి అందజేస్తుని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని మేము ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యం నందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను లోకమునకు పంపినట్లే నేను వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విని ఉన్నాము. శిష్యుల కొరకు ప్రభువు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి మనం విని ఉన్నాం. ప్రభు అంటున్నారు సువిశేష పఠనంలో, నేను ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. శిష్యులను గురించి ప్రభు చింతిస్తూ ఉన్నాడు. వారు మరి ఈ లోకంలో ఏ విధంగా జీవించబోచున్నారు? మరి లోకపరంగా జీవించి నశించబోచున్నారా? ఏ విధంగా వారు జీవించబోచున్నారని చింతిస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రిని ప్రార్థిస్తున్నారు, నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడమైన తండ్రి, మన వలె వారు ఐక్యమై ఉండునట్లు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచము. అంటే ప్రభు తండ్రితో ప్రార్థిస్తున్నారు, మనము ఏ విధంగా ఐక్యమై పవిత్రంగా ఉన్నామో వీరు కూడా పవిత్రులై ఉండేలాగున ఆశీర్వదించండి అని ప్రార్థిస్తున్నారు. 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, నేను పవిత్రులను కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించకుండా ఎవరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ప్రభు అంటున్నారు, నీవు నేను ఐక్యమై ఏ విధంగా ఉన్నామో వారు కూడా ఐక్యమై ఉండేలాగున ఆశీర్వదించండి. ఇది చాలా అవసరం. ఐక్యమత్యం అనేది చాలా అవసరం. మరి ముఖ్యంగా కుటుంబాల్లో చూసినట్లయితే ఐక్యమత్యం అనేది చాలా అవసరం. మరి శిష్యులు కూడా ఒకరినొకరు చెడుగా అర్థం చేసుకోకుండా ఒకరిగా ఉండేలాగున మరి ప్రభు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ఒసగినటువంటి ఈ యొక్క మందను మరి భద్రంగా కాపాడుతూ ఉన్నారు.
వారు నశించిపోకుండా ఉండాలని ప్రభు యొక్క అభిలాష. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో ఆయన నాకు ఒసగినది ఏదియును పోగొట్టుకొనలేదంటే శిష్యులు ఎవరు కూడా నశించిపోకుండా ప్రభు చూచుకొని ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 29 వరకు చూసినట్లయితే ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నశించిపోవు, ఎవరు వాటిని అపహరించలేరు. ఎందుకంటే ప్రభువే వారికి కాపరిగా ఉన్నాడు, ప్రభువే ఆ మందకు ద్వారంగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంటే ఒక గొర్రె కూడా మందలో నుంచి బయటకు పోవడం ఆయనకు ఇష్టము లేదు. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయం చెప్పుచున్నాను. అంటే ప్రభు ముందుగానే తెలియజేస్తున్నారు శిష్యులకు ఏ విధంగా వారు హింసలు అనుభవించబోతూ ఉన్నారని. 2వ తెస్సలోనికీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, దుష్టుల నుండి మమ్మల్ని అందరినీ కాపాడండి. మనము తెలిసి తెలియక మరి సైతాను యొక్క జిత్తుల్లో చిక్కుని ఉంటాం. కాబట్టి ప్రభు శిష్యుల కోసం ప్రార్థిస్తున్నారు, తగిన శక్తిని అనుగ్రహించండి, బయటపడే శక్తిని అనుగ్రహించండి ప్రభు శిష్యుల కోసము ప్రార్థిస్తూ ఉన్నారు. నేను మీ వాక్కును వారికి అందజేస్తుంది, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా నా వల్లే వారు లోకమునకు చెందినవారు కారు. మనము కూడా ఈ లోకానికి చెందిన వారము కాదు. మనకు పరలోకం శాశ్వతం. ఈ లోకంలో మనము కొద్ది కాలం మాత్రమే ఉంటాము. ఉన్నన్ని రోజులు ప్రభువును మహిమపరిచే విధంగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే మనం పాపాత్మలంగా ఉన్నప్పుడే ఆయన మన కోసం మరణించి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన కోసం జీవించే విధంగా మనము ఉండాలి. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను గారు అంటున్నారు, క్రీస్తు మన కోసం ప్రాణాలను అర్పించాడు, మనము కూడా ఒకరి కోసం ఒకరు ప్రాణాలను అర్పించుకునే విధంగా ప్రేమ కలిగి జీవించాలని పునీత యోహాను గారు తెలియజేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు క్రీస్తు ప్రభువుకు సర్వాంగ కవచాన్ని ధరించండి. సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు సైతానికి ఎలాంటి అధికారం ఉండదు, సైతాను మనల్ని జయించలేదు. సర్వాంగ కవచాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము సైతాన్ని జయించే వారంగా మనము ఉంటాము. వారిని లోకం నుండి తీసుకొని పొమ్మని మేము ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. దుష్టుని నుంచి మరి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే సైతాను గర్జించు సింహం వలె ఉంది, ఎవరినైనా ప్రభు నుంచి కబలించాలని చూస్తుంది, దూరంగా తీసుకుపోవాలని చూస్తుంది. కానీ యాకోబు గారు అంటున్నారు 4వ అధ్యాయం 8వ వచనంలో మీరు సైతాన్ని ఎదిరించండి. 7వ వచనంలో చూస్తే దాని క్రియలను ఎదిరించండి, అది మేము విడిచి పారిపోతుందని యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నారు. సువార్త పఠనంలో ఇంకా చూసినట్లయితే సత్యం నందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్కు సత్యము, నీవు నన్ను లోకమునకు పంపినట్లే నేను వారిని లోకమునకు పంపుచున్నాను. యోహాను సువార్త 20:21లో ప్రభు ఏమంటున్నారంటే, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను. ప్రభు యొక్క ఆజ్ఞ ఏమిటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, అది ప్రభు యొక్క ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే అక్కడ ప్రభు అంటూ ఉన్నారు, పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు లోకమంతటికి వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ పేరట జ్ఞానస్థానం వసుకుతున్న సృష్టిలను చేయండి, లోకాంతం వరకు నేను సర్వదా మీతోనే ఉంటానని ప్రభు అభయం వసుకుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఒక పంపబడినటువంటి ఒక మిషనరీ లాగా మనం ప్రభు కోసం పనిచేసే విధంగా ఉండాలి. పౌలు గారు ఏ విధంగానైతే ప్రయాసపడి ఉన్నారో
మనం కూడా సువార్త పని కోసం ప్రయాసపడి ఉండాలి. మనము ఈ లోకంలో పడిపోకుండా ఉండాలంటే ప్రభు యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించినట్లయితే పౌలు గారు మరి తెలియజేస్తూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ లోక సైతాను గర్జించు సింహం వలె మరి ఎవరైనా కబలించాలని చూస్తుంది. కాబట్టి దాన్ని మనం ఎదిరించాలి. పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూసుకునండి. అంటే మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి? కుటుంబ బాధ్యత. కుటుంబంలో నీ యొక్క బాధ్యత ఏమిటి? నీ భార్య పిల్లలను చూసుకోవాలి, అభివృద్ధి పరచాలి. తర్వాత మరి వేరే ఏదైనా చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కాపురులాగా వసుకున్నటువంటి ఆ మందను మనము చూసుకోవాలి. పడిపోకుండా అంటే నశించిపోకుండా, మంద ప్రభు నుంచి దూరంగా పోకుండా, మరి ప్రభు మందలో గొర్రె ఉండేలాగున తన సొత్తుగా సంఘమును ఆయన ఏ విధంగా చేసుకుంటూ ఆ విధంగా మనం కూడా ఒక గొర్రె వలె తప్పుకోకుండా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని క్రూరమైన మృగాలు వస్తాయి. అంటే కపట ప్రవక్తలు వస్తారు. కపట ప్రవక్తలు ఏం చేస్తారు? మిమ్మల్ని మోసం చేస్తారు. మీరు వారి వెనకాల వెళ్ళకూడదు. వారు మహత్కర క్రియలను చేస్తారు, ఆకర్షించడానికి చూస్తారు. కానీ మనము వారి వెంట వెళ్ళకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండు. 3 సంవత్సరములు నేను రేయింబవలు మీలో ఒక్కొక్కరిని వారికి బోధించుచు వారి కన్నీరును తుడిచితిని. 3 సంవత్సరాల పాటు రాత్రనక పగలనక పనిచేస్తూ మరి దుఃఖంలో ఉన్న వారిని ఓదారుస్తున్నారు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మేము అప్పగించుచున్నాను. నేను నా సొంత చేతులతో పనిచేసి దేనిని ఆశింపలేదు. కాబట్టి పౌలు గారు ఒక ఆదర్శంగా ఉన్నారు. ఏంటి అంటే ఆయన సువార్త పరిచర్య చేస్తూ కూడా ఎవరి మీద ఆధారపడలేదు. ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే మరి సువార్థికులను స్వార్థం కోసం పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది మరి సొంత డబ్బు సంపాదించడానికి కావచ్చు. కానీ పౌలు గారు అంటున్నారు, నేను కష్టించి పని చేసి ఉన్నాను. సువార్త ప్రచారం కోసం నేను వెళ్ళినప్పుడు ఎక్కడ నేను ఎవరి దగ్గర ఏది ఆశించలేదు. నా సొంతగా నేను పని చేసుకున్నానని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన కృపావాక్యమునకు మేము అప్పగించుచున్నాను. నేను నా సొంత చేతులతో పనిచేసి దాన్ని ఎవరి దగ్గర నేను ఆశింపలేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రభు మననిచ్చేవారుగా ఉంచుతారు. మనము ఇతరుల దగ్గర నుంచి ఎల్లప్పుడూ ఆశించకూడదు. మన సొంతంగా మనం పని చేసుకొని మనమే ఇతరులకు ఇచ్చేలాగా ఉండాలని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎవరికి కూడా అప్పుబడి ఉండకూడదు. ఇచ్చేవారుగా ఉండాలి, తలగా ఉండాలి, కానీ తోకగా ఉండకూడదు అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక దివ్యబలి పూజలో మనం కూడా అడుగుదాం, పౌలు గారు వలె ప్రయాసపడి వాక్యాన్ని బోధించే కృపను నాకు అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేస్తాం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే
మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లాలా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునుటలా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణము ద్వారా మీ దివ్యజీవమునందు మాకు భాగం దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి మీకు యోగ్యమైన జీవితములను జీవించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి అందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను మీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠంగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకునేను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో జగద్గురువును, మా పూలంత నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థాన మగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతోను, పుణ్య జోజప్ప గారితోను, పుణ్య అపొస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమతారము. యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమతారము. తరలిరండి తరలిరండి దైవ జనమా త్వరగరండి. తరలిరండి తరలిరండి దైవ జనమా త్వరగరండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధుర హారము మానవ జాతికి మమతారము. సమతల సహన గుణాలే సమరణినాదము. సోదర భావం దయగల హృదయమే ప్రతి
బ్రతుకు నినాదము. శాంతి సమతల సహన గుణాలే సమర నినాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు నినాదము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు సమీపము నుండి మిమ్ము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాప స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. నీత జోజపా ఓ నీతిమంతుడా,
విరసిన వివాహరమ్మను లిల్లీలు విరసిన వివాహరమ్మను నీ చిత్తమునినా ఓ సుగుణశీలుడా నీ చిత్తమునినా ఓ సుగుణశీలుడా పునీత జోజెఫా ఓ నీతిమంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరించు